హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ బియాండ్ హారిజన్స్. అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనుకుంటున్నాను, బాగా చేసుకున్నారనుకుంటున్నాను. ఇది నేను వరలక్ష్మి వ్రతం ముందు రోజు అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. ఇవన్నీ తీసి పువ్వులు అవన్నీ పెట్టుకున్నాను, ఆకులన్నీ కడిగి పెట్టుకున్నాను, పండ్లు అని. ఎందుకంటే మాకు పైన ఫ్లోర్లో ఉంటుంది కాబట్టి. సో అన్నీ తీసుకెళ్ళి దేవుడంతా అలంకారం చేసి కొన్ని తులసి లీవ్స్ కూడా తెంపి దేవుడి దగ్గర, అమ్మవారి దగ్గర పెట్టాను. సో ఇవన్నీ కొంచెం ప్రిపరేషన్స్ చేసుకున్నాను ముందు రోజే. పండ్లు అన్నీ 3 రకాల పండ్లు అవన్నీ, తాంబూలానికి ఆకు ఒక్కలు అన్నీ రెడీ చేసి ఇట్లా పెట్టుకున్నాను. సో కొంచెం ఈజీ అవుతుందని నెక్స్ట్ డేకి ఇలా. చాలా టైం పట్టింది, చాలా షాపింగ్ చేయాల్సి వచ్చింది. అన్నీ ఒకటి రాసుకొని అన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ కింద నుంచి పైకి అన్నీ తీసుకొచ్చి అన్నీ పెట్టడానికి చాలా టైం పట్టింది. సో అట్లనే కలుషం కూడా అంతా కొంచెం అడ్జస్ట్ చేసుకొని అన్ని పెట్టుకున్నాను. ఇది పూజ రోజు అందులో అన్నం వండాను. ఇది పులిహోర అన్నానికి కొంచెం పొడిగా వండాను. అది పక్కన అన్నం వచ్చి పెరుగు అన్నానికి మెత్తటి అన్నం వండినాను, కొంచెం ఎసరు ఎక్కువ పోసి. ఇది పెరుగు అన్నం చేశాను, ఇది పులిహోర అన్నం వండి ఫినిష్ చేసి దీన్ని ఆలుగడ్డ, వంకాయ, టమాటా కర్రీ చేశాను. అవన్నీ చేసి ఇంకా సరే అని ఇక పూజ రోజు అంతా పూజ చేసుకొని నైవేద్యం పెట్టేశాను. సో ఇక్కడ నేను పూజ చేసుకున్నాను. పొద్దున్నే లక్ష్మీ అష్టోత్తరం, దేవి స్తుతి, ఇంకా లలితా సహస్రనామ, తర్వాత ఖడ్గమాల ఇవన్నీ చదువుకొని పూజ చేసేసుకొని ఇంకా నైవేద్యం పెట్టేశాను అవన్నీ. సో మీరు కూడా అందరు ఇలాగే చేసుకున్నాను అనుకుంటున్నాను. ఇక్కడ కొన్ని దీపాలు ఎక్కువ పెట్టాను కాబట్టి కొంచెం ఆయిల్ ఏమన్నా కింద పడిపోయి కార్పెట్ కాలుతుందేమో అనుకున్నాను, కానీ అది వాచ్ చేస్తూనే ఉన్నాను. సో దాని కింద కొన్ని ప్లేట్స్ పెట్టాను ఆయిల్ కింద పడకుండా. కానీ ఇన్ని దీపాలు పెట్టేసరికి చాలా మంచిగా అనిపించింది. పూజ చాలా బాగా అయింది. తర్వాత అన్నీ నైవేద్యం కూడా బాగా జరిగింది. చాలా సాటిస్ఫాక్షన్ ఉండింది. అట్లా అమ్మవారిని డెకరేట్ చేసి అన్నీ చేసి పూజ చేసినాక చాలా మంచిగా అనిపించింది మనసుకి. ఇంకా ఇది పూజ అయిపోయింది. పూజ అయినాక ఇదంతా మొత్తం అలంకారం అనమాట. ఇంకా టెంకాయ కొట్టేసి ఆరతి ఇచ్చేసి ఫినిష్ చేసేసాను పూజ. Hope you like this video. Please like, share and subscribe and comment. Thank you for watching.
ఇదేమో పంచామృతం, పెరుగు, లెమన్ రైస్, ఆకు ఒక్క, వినాయకుడు, ఇది శనగలు, ఇది లక్ష్మీదేవి, ఇది పండ్లు. ఇంకా ఇది పూజ అయిపోయినాక నేను సాయంత్రం టెంపుల్లో సత్యనారాయణ వ్రతం ఉంటే దానికి వెళ్ళానమాట. ఇది అక్కడ లేడీస్కి ఆకులు, ఒక్క, పండ్లు కూడా ఇచ్చిన ఒక 10 బ్యాగ్స్ అట్లా చేసేసి ఇంకా నాంబడి తీసుకొని టెంపుల్కి వెళ్ళినాము. వెళ్ళి టెంపుల్లో సత్యనారాయణ పూజ చేసేసి ఆ తర్వాత ఇది అందరికీ వాయినం ఇచ్చినాను అనమాట. సో కొన్ని టెంపుల్ క్లిప్పింగ్స్ కూడా, ఇది సత్యనారాయణ స్వామి పూజ చేసింది కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టాను నేను. ఇదేమో రాఖీ రోజు అనమాట. రాఖీ కట్టినాను ఆ రోజు, ఎందుకంటే నెక్స్ట్ డే మేము అవుట్ ఆఫ్ స్టేట్ పోవాల్సి వచ్చింది. సో రాఖీ కట్టినాను. మా బాబుకి 3 రాఖీలు వస్తాయి. వాళ్ళ ముగ్గురు అక్కల నుంచి, ఇండియా నుంచి వస్తాయి అన్నమాట. సో ఆ 3 రాఖీలు నేను కట్టేసిన అనమాట. సో మా బాబుకి ఇవన్నీ ముందు చిన్నగా ఉన్నప్పుడు బాగా కట్టించుకుంటుండే, కానీ ఇప్పుడు కొంచెం ఎట్లనో పెద్దగా అవుతున్నదా చేయట్లేదు అనమాట. సో ఇక నేనే ఫోర్స్ చేస్తాను, అన్నీ కస్టమ్స్ అన్నీ ఫాలో అవ్వాలని నేనే బాగా
ఫోర్స్ చేస్తాను చిన్నప్పటి నుంచి. ఫోర్స్ చేసి రాఖీలు కట్టి ఎందుకు కడుతున్నాం, దేనికి కడుతున్నాం అని అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, ఎవ్రీ ఇయర్ కడతాను. సో వాడికి ఇవన్నీ గుర్తుండాలనేసి. ఇక ఇక్కడ మా హస్బెండ్ వచ్చి తను రికార్డ్ చేస్తున్నాడు అనమాట. కొంచెం వాటి రాఖీది కొంచెం ఇటు అటు తిరుగుకుంటూనే రికార్డ్ చేస్తున్నాడు, ఇటు అటు. స్వీట్ పెడితే స్వీట్ తినను అని అంటున్నాడు. సో ఇక సరే అని నేను ఇక బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆరతి తీసి రాఖీలు కట్టినాను. ఇవి ముందు చిన్నగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద రాఖీలు దొరుకుతుండే. ఇప్పుడేమో చాలా స్టైలిష్గా చిన్న చిన్నగా ఇట్లా బీడ్స్గా దొరుకుతున్నాయి. అసలు కట్టినట్లే కనిపించలేదు. ఆ పాతకాలం రాఖీలు అస్సలు కనిపిస్తూనే లేవు ఇవాళ రేపు. నేను మా అన్నకి వాళ్ళందరికీ కడుతుండే, అవి పెద్ద పెద్దగా ఉంటుండే. ఇదేమో సత్యనారాయణ టెంపుల్ పూజ అనమాట. ఆ సత్యనారాయణ పూజకి చాలామంది వచ్చిండ్రు. నేను కూడా వెళ్ళిన. వాయినామా తీసుకొని అందరికీ ముత్తైదులకు పూజ అయిపోయినాక ఇచ్చేసి వచ్చిన అనమాట. ఇది మనం డబ్బులు కట్టి ప్రసాదం తీసుకెళ్ళిన నేను. మనం ప్రసాదం పండ్లు పువ్వులు తీసుకొని వెళ్ళాలి. మిగతా మాత్రం అదంతా వాళ్ళు ఇట్లా టేబుల్ వేసి అరేంజ్ చేస్తారనమాట. ఇది నా కలుష్యం నేను తీసుకెళ్ళినాను. తర్వాత ఇంకేమిటి అంత వాయనం ఇచ్చి అందరి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకొని పూజ చేసుకొని మంచి ప్రశాంతంగా పూజ చేసుకొని వచ్చినాను అనమాట. ఇట్లా hope you all like this video. Please like, share, subscribe and comment to my video. Thank you. Don't forget to like and subscribe.